తాడువాయి మండలంలో ఒకటి ఆ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. కొన్ని గుత్తికో వాళ్ళు వచ్చి గుడిసెలు వేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టడం జరిగింది, వాళ్ళని వెళ్ళిపోవాలని ఫారెస్ట్ వాళ్ళు. అదే అక్కడికి పోయి సీతక్క గారు వాళ్ళని కాపాడి వాళ్ళకు కొంత ఉండడానికి మినిమం సదుపాయాలు ఏర్పాటు చేసి చదువుతోటే విద్యతోటే అన్ని వాళ్ళకు కొంత తెలివితేటలు వస్తాయన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ అక్కడ ఒక చిన్న స్కూల్ని ఏర్పాటు చేసి ఒక టీచర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్క గ్రామం మీద పూర్తి అవగాహన ఉన్నది ఆమెకు. కాబట్టి మేము తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మమ్మల్ని తను ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రామానికి అందుబాటులో ఉండండి, అటు ఉండండి. ఒకవేళ మేము ఏదైనా పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చినా అటు ఇటు వచ్చినా ఏమన్నా మా వర్క్ మీద మీరు గ్రామాలకు అందుబాటులో ఉండండి, వర్షం పడుతుంది, వరదలు వచ్చేటట్టు ఉన్నాయి, మీరు అందుబాటులో ఉండకపోతే ఎట్లా అని ప్రతి ఒక్క నాయకునికి కాల్ చేసి తను ముందస్తుగానే హెచ్చరిస్తుంటుంది అందుబాటులో ఉండండి అని. కాబట్టి ప్రత్యేక దృష్టి పెడుతుంది మేడం. అంటే ములుగు జిల్లా ప్రకృతికి కావచ్చు, యునెస్కోలో రామప్ప గుర్తింపు కావచ్చు, వీటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంటే ఇప్పుడు టూరిజం పరంగా ఎలాంటి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది? రామప్ప టెంపుల్